నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ప్రపంచ గమనాన్ని మార్చే ఏఐ కోట్లాది డాలర్ల సామ్రాజ్యం నమ్మక ద్రోహం ప్రతీకారం మిత్రులుగా మొదలై శత్రువులుగా మారిన ఇద్దరు మేధావుల మధ్య సాగుతున్న మహా సంగ్రామం కోర్టు గదిలో ఎలాన్ మస్క్ గర్జన ఓపెన్ ఏఐ న్యాయవాదుల ప్రతిదాడి ఏప్రిల్ 30న శాన్ ఫ్రాన్సిస్కో కోర్టులో అసలేం జరిగింది మస్క్ ఎందుకు అంతలా అసహనానికి గురయ్యారు $850 బిలియన్ కంపెనీని ముక్కలు చేయాలని మస్క్ ఎందుకు పట్టుబడుతున్నారు ఒకప్పుడు ప్రపంచానికి మేలు చేయాలని లాభాపేక్ష లేని సంస్థగా ఓపెన్ ఏఐని ఎలాన్ మస్క్ శామ్ ఆల్ట్మన్ కలిసి స్థాపించారు కానీ ఇవాళ అదే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద లాభదాయక సంస్థగా మారిపోయింది ఇదే ఇప్పుడు మస్క్ ఆగ్రహానికి కారణమైంది కోర్టు బోన్లో నిలబడిన ఎలాన్ మస్క్ నేరుగా శామ్ ఆల్ట్మన్ మీద విరుచుకుపడ్డారు తాను నమ్మి ప్రాణం పోస్తే మీరు దాన్ని వ్యాపారంగా మార్చారు ఇది నమ్మక ద్రోహం ఇది అక్షరాల విశ్వాసఘాతకం అంటూ మస్క్ కోర్టును హోరెత్తించారు కోర్టు గదిలో వాడివేడి వాదనలు జరిగాయి డ్రామా ఎట్ పీక్స్ కు చేరింది విచారణ ప్రారంభం కాగానే ఓపెన్ ఏఐ తరపున సీనియర్ న్యాయవాది విలియం సావిట్ రంగంలోకి దిగారు మస్క్ ను చిక్కుల్లో పడేయటమే లక్ష్యంగా ఆయన ప్రశ్నల బాణాలు సంధించారు మిస్టర్ మస్క్ 2017లోనే ఈ సంస్థ వాణిజ్యపరంగా మారుతుందని పత్రాలు స్పష్టం చేశాయి అప్పుడు సంతకం చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు అని ప్రశ్నించారు మస్క్ అసహనంతో తాను ఆ డాక్యుమెంట్ లోని ఫైన్ ప్రింట్ చదవలేదు కేవలం టైటిల్ మాత్రమే చూశాను శామ్ ఆల్ట్మన్ ఇచ్చిన మాటను నమ్మాను ఒక స్వచ్ఛంద సంస్థ ఎప్పటికీ స్వచ్ఛంద సంస్థగానే ఉండాలని సమాధానమిచ్చారు సావిట్ పదే పదే మస్క్ సమాధానాన్ని అడ్డుకోవడంతో కోర్టులో టెన్షన్ పీక్స్ కు చేరింది తనను ప్రతి మాటకు నియంత్రిస్తుంటే సమాధానం ఎలా చెప్పాలి అంటూ మస్క్ న్యాయమూర్తి గొంజాలెజ్ రోజర్స్ వైపు తిరిగి తన నిరసన వ్యక్తం చేశారు ఈ యుద్ధం కేవలం మాటలకే పరిమితం కాలేదు మస్క్ ఈ కేసులో భారీ బాంబు పేల్చారు ఓపెన్ ఏఐ చేసిన నిబంధనల ఉల్లంఘనకు గాను $150 బిలియన్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అంతేకాదు శామ్ ఆల్ట్మన్ ను పదవి నుంచి తొలగించాలి గ్రెగ్ బ్రోక్మన్ ను పక్కన పెట్టాలి మొత్తం కంపెనీ స్ట్రక్చర్ ను మార్చేయాలని చెప్పారు ఇది విన్న టెక్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది ఇది వ్యాపారం కోసం చేస్తున్న పోరాటమా లేక పాత మిత్రులపై తీర్చుకుంటున్న ప్రతీకారమా మరోవైపు ఓపెన్ ఏఐ న్యాయవాదులు మస్క్ వాదనలు కొట్టిపారేశారు 2018లో బోర్డు నుంచి బయటకు వచ్చినప్పుడు కలిగిన నిరాశే ఇప్పుడు మస్క్ తో ఈ కేసు వేయించిందని వారు ఆరోపించారు తన సొంత ఏఐ సంస్థ ఎక్స్ ఏఐని గట్టెక్కించడానికి తమ సంస్థను దెబ్బతీయాలని చూస్తున్నారు ఇది కేవలం అసూయతో చేస్తున్న ప్రతీకార చర్య మాత్రమే అని వారు చెప్పారు విచారణ మధ్యలో ఒక విచిత్రమైన మలుపు చోటు చేసుకుంది మస్క్ తరపు న్యాయవాదులు ఏఐ వల్ల మానవాళికి వచ్చే ముప్పు గురించి మాట్లాడుతూ సార్ ఏఐ వల్ల మనమందరం చచ్చిపోవచ్చు మనుషులు అంతరించిపోయే ప్రమాదం ఉందని భావోద్వేగంగా వాదించారు కానీ న్యాయమూర్తి రోజర్స్ ఏమాత్రం చెల్లించలేదు ఆమె ఒక పవర్ఫుల్ ప్రశ్న వేశారు మరి అంత ప్రమాదం ఉన్నప్పుడు మీ క్లయింట్ ఎలాన్ మస్క్ ఎందుకు సొంతంగా ఏఐ సంస్థ నడుపుతున్నారు ఇది భద్రత గురించి విచారణ కాదు కేవలం అగ్రిమెంట్ ఉల్లంఘన కేసు మాత్రమే అని క్లాస్ పీకారు దీంతో మస్క్ తరపున వాదనలు ఒక్కసారిగా బలహీనపడ్డాయి $850 బిలియన్ విలువైన ఈ మహా సామ్రాజ్యానికి రాజు ఎవరు ఎలాన్ మస్క్ వేసిన ఈ కేసుతో ఓపెన్ ఏఐ పునాదులు కదులుతాయా లేక మస్క్ వ్యూహం బెడిసి కొడుతుందా ప్రస్తుతానికి విచారణ వాయిదా పడింది కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ కేసు ఫలితం ప్రపంచంలో ఏఐ భవిష్యత్తును నిర్ణయించబోతోంది శామ్ ఆల్ట్మన్ పీఠం కదులుతుందా మస్క్ పంతం నెగ్గుతుందా తెలియాలంటే వచ్చే విచారణ వరకు ఆగాల్సిందే ఇది టెక్ ప్రపంచంలో అతిపెద్ద క్లైమాక్స్ ఉన్న కేసు స్టే ట్యూన్ రేపటి అగ్రపీఠం ఎవరిదో చూద్దాం